నమస్తే. ఇప్పుడు మనం తెలంగాణ భవన్‌లో ఉన్నాము. టీఆర్ఎస్ భవన్‌లో. అయితే ఈరోజు నవంబర్ 29 అంటే గత 15 ఏండ్లకు ముందు ఈ రోజున 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ఇప్పటికి 15 ఏండ్లు పూర్తవబోతున్నది. సో ఈ సందర్భంగా మనం టీఆర్ఎస్ భవన్‌లో దీక్షా దివాస్ అనేదైతే మనం గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఒక్క తెలంగాణ భవన్‌లోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నేతలు, ప్రముఖ నేతలు అందరూ కూడా తెలంగాణ హెడ్ క్వార్టర్స్లలో దీక్షా దివాస్ అనే దాన్ని ఘనంగా సెలబ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. సో అందులో భాగంగానే ఈరోజు టీఆర్ఎస్ భవన్లో కూడా ఏదైతే దీక్షా దివాస్ ఉందో ఇది సెలబ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే తెలంగాణని సిద్ధించడానికి గత 15 ఏండ్ల క్రితం మనం కేసీఆర్ చేసిన పోరాటాలను స్మరించుకుంటూ ఈరోజు దీక్షా దివాస్ని అయితే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అయితే ఇందులో పాల్గొనడానికి ఇటు కేసీఆర్ కానీ, అటు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ ఇలా ఇంకా ముఖ్య నేతలు, ప్రముఖ నేతలు అందరూ కూడా వారి వారి హెడ్ క్వార్టర్స్లో ఈ దీక్షా దివాస్ని అయితే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనం తెలంగాణ సిద్ధించడానికి కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్ష, సిద్దిపేటలో మొదలైన ఈ దీక్ష కరీంనగర్, వరంగల్ మీదుగా ఇలా వస్తూ ఎన్నో 60 ఏళ్ల చరిత్ర గల తెలంగాణను మనం సిద్ధించడానికి ఈ దీక్ష ఎంతో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నదనే మనం చెప్పుకోవచ్చు. సో తెలంగాణ సాధించిన తర్వాత మనము 10 హైదరాబాద్తో పాటు 10 జిల్లాల తెలంగాణని మనం సాధించిన తర్వాత ఇప్పుడు 33 జిల్లాలుగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిన సందర్భంగా ఈరోజు నవంబర్ 29 కాబట్టిన మనమైతే టీఆర్ఎస్ భవన్లో దీక్షా దివాస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అలాగే టీఆర్ఎస్ భవన్తో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారి వారి హెడ్ క్వార్టర్స్లో దీక్షా దివాస్ని అయితే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇక్కడికి ఎంతోమంది ముఖ్య నేతలు, ప్రముఖ నేతలు, కార్యకర్తలు కూడా హాజరవ్వడం జరిగింది. సో మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ. సో ఏర్పాట్లు అయితే చాలా బందోబస్తుగా జరుగుతున్నాయి. అండ్ మీరు చూడొచ్చు తెలంగాణ సిద్ధించడానికి మనం చేసిన పోరాటాలన్నింటినీ కూడా స్మరించుకుంటూ ఈరోజు నవంబర్ 29న దీక్షా దివాస్ అనే ఒక ప్రోగ్రామ్ని అయితే టీఆర్ఎస్ భవన్లో ఎంతో అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేయడం అయితే జరుగుతుంది.